హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. లెట్స్ కంటిన్యూ విత్ అవర్ పాండాస్ సిరీస్. ఇది ఫైనల్ వీడియో ఈ పాండాస్ సిరీస్‌కి. సో, అన్ని టాపిక్స్ మాక్సిమం కవర్ చేసేసాను. సో, వాటన్నిటి లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ ఔట్. సో, ఈ వీడియోలో కొన్ని పాండాస్ మెథడ్స్ కోసం చూద్దాం. లైక్ ఇంపార్టెంట్ మెథడ్స్. నేను చెప్పనివి కవర్ చేయనివన్నీ ఈ వీడియోలో కవర్ చేస్తాను. లైక్ చంక్ సైజ్, మెల్ట్ అంటే ఏంటి, పివోట్ ఇలాంటివన్నీ కూడా చూద్దాం. ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే. సో, ఫస్ట్ మెల్ట్ ఫంక్షన్ కోసం చూద్దాం. ఈ మెల్ట్ ఫంక్షన్ ఏం చేస్తది అంటే, ఇచ్చిన డేటా ఫ్రేమ్‌ని మనం రీషేప్ చేయడానికి హెల్ప్ చేస్తది. లైక్ ఒక వైడ్ ఫార్మాట్ ఆఫ్ డేటా ఫ్రేమ్‌ని లాంగ్ ఫార్మాట్ ఆఫ్ డేటా ఫ్రేమ్‌లోకి కన్వర్ట్ చేయడానికి, రీషేప్ చేయడానికి ఈ మెల్ట్ ఫంక్షన్ హెల్ప్ చేస్తది. ఓకే. సో, ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, క్లియర్‌గా అర్థమవుతది. ఒక డేటా ఫ్రేమ్ తీసుకున్నాం. దీంట్లో మంత్, ఎలక్ట్రానిక్స్, క్లాతింగ్ అండ్ గ్రోసరీస్ సమ్ సేల్స్ డేటాని తీసుకున్నాం. ఫస్ట్ డేటా ఫ్రేమ్‌ని ప్రింట్ చేద్దాం. ఇది మన డేటా ఫ్రేమ్, రైట్? సో, ఇది ఎలా ఉంది? వైడ్ ఫార్మాట్ ఆఫ్ డేటా ఫ్రేమ్, రైట్? సో, ఇప్పుడు దీనికి మెల్ట్ ఫంక్షన్ అప్లై చేస్తే ఏమవుతదో చూద్దాం ఫస్ట్. దీని సింటాక్స్ వచ్చేసరికి డేటా ఫ్రేమ్. ఇక డేటా ఫ్రేమ్ నేమ్ ఏంటి? డీఎఫ్ డాట్ మెల్ట్. దట్స్ ఇట్. సో, ఇక్కడ నేను లోపల ఏ పారామీటర్స్ పాస్ చేయకుండా జస్ట్ మెల్ట్ అనే ఫంక్షన్ ఇచ్చాను. సో, బై డిఫాల్ట్ పారామీటర్స్‌తో ఉంటది. సో, ఇలా ఇస్తే ఇప్పుడు ఫస్ట్ ఏమొస్తదో చూద్దాం. ఎగ్జిక్యూటెడ్. సో, ఏమొచ్చింది? ఒక వెర్టికల్ ఫార్మాట్, ఒక లాంగ్ ఫార్మాట్ డేటా ఫ్రేమ్ మనకొచ్చింది. కన్వర్ట్ అయిపోయింది. మనం తీసుకున్న డేటా ఫ్రేమ్, రైట్? సో, ఇలా వైడ్ ఫార్మాట్ డేటా ఫ్రేమ్ అనేది లాంగ్ ఫార్మాట్‌గా కన్వర్ట్ అయిపోయింది. క్లియర్? సో, ఇప్పుడు ఈ మెల్ట్‌లో బై డిఫాల్ట్‌గా 2 కాలమ్స్ తీసుకుంటది. ఒకటి వేరియబుల్, ఇంకొకటి వాల్యూ. సో, వేరియబుల్ అంటే మన డేటా ఫ్రేమ్‌లో ఏవైతే కాలమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుంటది. అండ్ వాల్యూస్ అంటే డేటా ఫ్రేమ్‌లో ఏదైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా తీసుకుంటది. సో, ఇక్కడ ఫస్ట్ మంత్ ఉంది కదా! సో, ఇది కాలమ్ నేమ్. అందుకే ఇక్కడ వేరియబుల్ దగ్గర కాలమ్ తీసుకున్నాం. అండ్ దీనికి ఏ వాల్యూస్ ఉన్నాయి? జాన్, ఫెబ్, మార్చ్ కాబట్టి అవి ఇక్కడ మెన్షన్ చేసుకుంది వాల్యూస్‌లో. రైట్? అలానే ఎలక్ట్రానిక్స్, క్లాతింగ్ అండ్ గ్రోసరీస్. సో, బై డిఫాల్ట్‌గా జస్ట్ మెల్ట్ అని ఫంక్షన్ అప్లై చేస్తే మనకి ఇలా వస్తది. ఓకే. వి కెన్ హ్యాపీలీ యూజ్ దిస్ ఆర్ దీన్ని మనం ఇంకా రీషేప్ చేసుకోవచ్చు. దీంట్లో ఇంకా పారామీటర్స్ ఉన్నాయని చెప్పాను కదా! అవి కూడా ఏంటో చూద్దాం. ఈ ఫంక్షన్ మీద కర్సర్ పెట్టి షిఫ్ట్ ట్యాబ్ చేయండి. అప్పుడు దీనికున్న డిస్క్రిప్షన్ మొత్తం దీంట్లో పారామీటర్స్ ఏమున్నాయో అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. నేను ఇది చాలా సార్లు చెప్పాను. ఇది చాలా చాలా హెల్ప్ అవుతది. ఓకేనా? సో, దీంట్లో మనకున్న పారామీటర్స్ ఏంటి? ఐడీ అండర్‌స్కోర్ వార్స్, వాల్యూ అండర్‌స్కోర్ వార్స్, వార్ అండర్‌స్కోర్ నేమ్, వాల్యూ అండర్‌స్కోర్ నేమ్, కాలమ్ లెవెల్ అండ్ ఇగ్నోర్ ఇండెక్స్. ఓకే. సో, ఇవి ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ ఐడీ అండర్‌స్కోర్ వార్స్ ఇస్తే ఏమవుతదో చూద్దాం. ఐడీ అండర్‌స్కోర్ వార్స్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఒక కాలమ్ నేమ్ ఏదైనా మెన్షన్ చేసుకోవచ్చు. సో, నేనిక్కడ మంత్ అని తీసుకుంటాను. ఓకే. మన డేటా ఫ్రేమ్‌లో మంత్ ఉంది కదా! డేటా ఫ్రేమ్‌లో ఉన్న కాలమ్ నేమ్సే తీసుకోవాలి. సో, ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూటెడ్. సో, ఇప్పుడేమైంది? మంత్ అనేది ఒక సెపరేట్ కాలమ్‌గా తీసుకుందన్నమాట. జాన్, ఫెబ్, మార్చ్. సో, ఇదే కదా మంత్. మంత్ అనేది ఒక సెపరేట్ కాలమ్‌గా తీసుకొని అండ్ వేరియబుల్ వాల్యూ అలానే ఉంచేసింది. ఓకే. సో, ఇది ఐడీ అండర్‌స్కోర్ వార్స్. ఒకవేళ మనకి మల్టిపుల్ కాలమ్స్ మనం చేయాలి అనుకున్నా కూడా ఇక్కడ మనం మల్టిపుల్ కాలమ్స్ పాస్ చేసుకోవచ్చు. లైక్ కామా పెట్టి ఇక్కడ ఇంకేదైనా కాలమ్ ఫర్ సపోజ్ క్లాతింగ్ ఉందనుకోండి. క్లాతింగ్ తీసుకొని క్లాతింగ్ కొటేషన్స్‌లో పెట్టి దీన్ని మనం స్క్వేర్ బ్రేసెస్‌లో పెట్టుకోవాలి. యాస్ ఎ లిస్ట్ లాగా. ఓకేనా? దట్స్ ఇట్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే క్లాతింగ్ అనేది మళ్ళీ ఒక సెపరేట్ కాలమ్‌గా క్రియేట్ అవుతది. క్లియర్? సో, ఐ విల్ రిమూవ్ దిస్ నౌ. ఇప్పుడు నెక్స్ట్ పారామీటర్ ఏంటో చూద్దాం. ఐడీ వార్స్, నెక్స్ట్ వాల్యూ వార్స్. వాల్యూ వార్స్ ఈజ్ ఈక్వల్ టు దీంట్లో మనం ఏదైనా వాల్యూ ఇవ్వచ్చు. నేను ఇక్కడ ఫర్ సపోజ్ ఓన్లీ ఎలక్ట్రానిక్స్ నేను పాస్ చేస్తాను. ఓకే. లెట్స్ సీ ఏమవుతదో అని చెప్పి. చూసారా? ఇప్పుడు బేసిక్‌గా వేరియబుల్‌లో మనకి ఎలక్ట్రానిక్స్, క్లాతింగ్ అండ్ గ్రోసరీస్ అన్నీ కూడా ఉన్నాయి కదా! బట్ నేను ఏమిచ్చాను? ఓన్లీ ఎలక్ట్రానిక్సే ఇచ్చాను కాబట్టి ఓన్లీ ఎలక్ట్రానిక్స్ ఒక డీటెయిల్సే వస్తది. ఓకే. అండ్ వాల్యూ ఆబ్వియస్‌లీ దాని వాల్యూ వస్తదనమాట. ఈ 2 డిఫాల్ట్ కాలమ్స్. ఈ కాలమ్ నేమ్స్ కావాలంటే మనం చేంజ్ చేసుకోవచ్చు. బట్ ఈ 2 డిఫాల్ట్‌గా ఉంటాయి. దాన్ని మనం కావాలంటే మోడిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు నేనిక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ నాకు క్లాతింగ్ ఈ రెండే కావాలి అనుకోండి. సో, యూజింగ్ థట్ ఆల్సో మనం చేయొచ్చు. సో, ఇందాక చెప్పాను కదా! లిస్ట్‌లో పాస్ చేయాలని చెప్పి సేమ్ అలానే ఇక్కడ కూడా మనం పాస్ చేయొచ్చు. అప్పుడు మనకి వేరియబుల్‌లో 2 కాలమ్స్ వస్తాయి. రైట్? చూసారా? దట్స్ ఇట్. నెక్స్ట్ వన్ వార్ నేమ్. వార్ నేమ్ అంటే వేరియబుల్ యొక్క నేమ్. ఇక్కడ బై డిఫాల్ట్‌గా వేరియబుల్ అని నేమ్ ఉంది కదా! సో, దీని నేమ్ మనం చేంజ్ చేసుకోవచ్చుమాట. వేరియబుల్ నేమ్ ఈక్వల్ టు సంథింగ్ ఏమైనా ఇద్దాం. లైక్ డిపార్ట్‌మెంట్ అని ఇద్దాం. ఓకే. డిపార్ట్‌మెంట్స్ అండ్ నెక్స్ట్ వన్ వాల్యూ నేమ్. వాల్యూ నేమ్, కామా వాల్యూ నేమ్ ఈక్వల్ టు
ఇప్పుడు ఇక్కడ ఉంది కదా వాల్యూ దీన్ని అనమాట. లెట్స్ టేక్ సేల్స్. ఓకే. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. చూసారా? మంత్, డిపార్ట్మెంట్ అండ్ సేల్స్. ఈ పర్టిక్యులర్ మంత్‌లో, ఈ డిపార్ట్మెంట్‌లో ఇంత సేల్స్ అయిందని. ఇప్పుడు క్లియర్‌గా ఉంది కదా! సో, ఇలా మనం రీషేప్ చేసుకోవచ్చు డేటాని మనకి నచ్చినట్టు యూజింగ్ దిస్ మెల్ట్ ఫంక్షన్. అండ్ ఇక్కడ ఇగ్నోర్ ఇండెక్స్ అంటే బై డిఫాల్ట్ ట్రూ ఉంది కాబట్టి నో ఇష్యూస్. అప్పుడే మనకి 0, 1, 2, 3, 4, 5 ఇలా కరెక్ట్‌గా వస్తది. సో, దీనికోసం మీరు వరీ అవ్వక్కర్లేదు. అండ్ కాలమ్ వాల్యూ కూడా ఇది ఎక్కువగా మనం యూజ్ చేయము. బట్ మన డేటా ఫ్రేమ్‌లో మల్టీ లెవెల్ ఇండెక్సింగ్ ఉన్నప్పుడు ఇది హెల్ప్ అవుతది. ఏ లెవెల్ ఇండెక్స్ వరకు అది కన్సిడర్ చేయాలి. సో, ఈ కాలమ్ లెవెల్ అనేది హెల్ప్ అవుతది. ఓకేనా? సో, ఇప్పుడు నేను చెప్పట్లేదు. మన డేటా ఫ్రేమ్‌లో మల్టీ ఇండెక్సింగ్ ఉన్నప్పుడు ఈ కాలమ్ లెవెల్ అనేది హెల్ప్ అవుతది. ఓకేనా? సో, ఇది మెల్ట్ ఫంక్షన్ కోసం క్లియర్‌గా అర్థమైంది కదా! నెక్స్ట్ పివోట్ కోసం చూద్దాం. సో, ఇదేంటంటే కంప్లీట్‌గా అపోజిట్ టు మెల్ట్. మెల్ట్ అంటే ఏం చెప్పాం? వైడ్ ఫార్మాట్ ఉన్న డేటా ఫ్రేమ్‌ని లాంగ్ ఫార్మాట్‌లోకి రీషేప్ చేస్తది. రైట్? సో, ఇప్పుడు పివోట్ ఏం చేస్తదంటే లాంగ్ ఫార్మాట్ ఉన్న డేటా ఫ్రేమ్‌ని వైడ్ ఫార్మాట్‌గా రీషేప్ చేయడానికి ఈ పివోట్ అనేది హెల్ప్ అవుతది. ఓకే. సో, ఇక్కడ మనము డేటా ఫ్రేమ్ తీసుకున్నాం. దీంట్లో మంత్, ప్రొడక్ట్, సేల్స్ అండ్ ప్రాఫిట్ 4 కాలమ్స్ తీసుకున్నాం. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం డేటా ఫ్రేమ్‌ని. రైట్? సో, ఇది డేటా ఫ్రేమ్. ఇప్పుడు దీని సింటాక్స్ ఏంటి అంటే డేటా ఫ్రేమ్ డాట్ పివోట్. ఓకే. సో, ఫస్ట్ ఏ పారామీటర్స్ పాస్ చేయకుండా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏమొస్తదో చూద్దాం. మనకిక్కడ ఎర్రర్ వచ్చింది. ఏంటి? పివోట్ మిస్సింగ్ 1 రిక్వైర్డ్ కీవర్డ్ ఓన్లీ ఆర్గ్యుమెంట్ కాలమ్స్. సో, బేసిక్‌గా మనం పివోట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు సో, కంపల్సరీగా 1 రిక్వైర్డ్ పారామీటర్ మనం పాస్ చేయాలి. అదేంటంటే కాలమ్స్. సో, లెట్స్ సీ ఫస్ట్ దీని డెఫినిషన్ ఏంటో చూద్దాం. షిఫ్ట్ ట్యాబ్. చూసారా దీంట్లో ఏమేమున్నాయి? కాలమ్స్, ఇండెక్స్, వాల్యూస్ రైట్? సో, రైట్ పారామీటర్స్ కాలమ్స్, ఇండెక్స్, వాల్యూస్. అండ్ మీరిక్కడ చూస్తే ఇండెక్స్‌లో ఇది ఆప్షనల్ అండ్ వాల్యూస్ కూడా ఇది ఆప్షనల్. ఓకే. బట్ కాలమ్స్ అనేది కంపల్సరీగా మెన్షన్ చేయాలి. సో, అప్పుడే మనకు ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేయగలదు అది. ఓకే. సో, లెట్స్ మెన్షన్ కాలమ్స్ ఈక్వల్ టు ఏంటి తీసుకుందాం? లెట్స్ టేక్ మంత్. దట్స్ ఇట్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేద్దాం. ఏమైంది? ఇలా మనకి మంత్ తర్వాత ఇంకా ఈ డేటా ఫ్రేమ్‌లో రిమైనింగ్ కాలమ్స్ ఏమేమున్నాయి? ప్రొడక్ట్, సేల్స్ అండ్ ప్రాఫిట్. రైట్? సో, ఈచ్ కాలమ్‌కి మంత్‌లో మనకి ఎన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయి? జాన్, ఫెబ్, మార్చ్. రైట్? సో, అందుకే మనం కాలమ్స్ మంత్ ఇచ్చాం కాబట్టి ఈ లైన్ చూడండి. మంత్ ఇలా వచ్చింది కదా! సో, ఇది కాలమ్స్‌గా తీసుకుంది మంత్‌ని. అండ్ తర్వాత ఉన్న ఒక్కొక్క కాలమ్‌కి ప్రొడక్ట్, సేల్స్ అండ్ ప్రాఫిట్‌కి ఒక్కొక్క కాలమ్‌కి సెపరేట్‌గా తీసుకుందన్నమాట. ప్రొడక్ట్ అనే కాలమ్‌కి ఫెబ్, జనవరి, మార్చ్ ఇచ్చింది కదా! సో, ప్రొడక్ట్ అనే కాలమ్‌కి అన్ని మంత్స్‌ని తీసుకుంది. అండ్ సేల్స్‌కి కూడా అన్ని మంత్స్ తీసుకుంది. ప్రాఫిట్‌కి కూడా అన్ని మంత్స్ తీసుకుంది. సో, ఇలా డీటెయిల్డ్‌గా మనకొక డేటా ఫ్రేమ్ వచ్చేసింది. లైక్ ఇన్ ఏ వైడ్ ఫార్మాట్. రైట్? సో, ఇది బేసిక్‌గా పివోట్ సింటాక్స్ అండ్ రిక్వైర్డ్ పారామీటర్ ఏంటి? కాలమ్స్. సో, ఇంకా రిమైనింగ్ 2 పారామీటర్స్ ఉన్నాయి కదా! అవేంటంటే ఇండెక్స్ అండ్ వాల్యూస్. సో, మనం దీంట్లో ఇండెక్స్‌ని కూడా స్పెసిఫై చేయొచ్చు. ఇండెక్స్ అంటే తెలుసు కదా! లైక్ ఇక్కడ 0, 1, 2, 3 ఉన్నాయి కదా! సో, దీన్ని మనం ఇండెక్స్ అని అంటాం. కామా ఇండెక్స్ ఈక్వల్ టు ఇండెక్స్‌ని ఆహ్, ఇండెక్స్‌కి ఏమిద్దాం? ప్రొడక్ట్ ఇద్దాం. సో, ఇండెక్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్. ఎగ్జిక్యూటెడ్. చూసారా ఎంత సింప్లిఫై అయిపోయిందో ఇంకా. మనం సింపుల్‌గా ఏమిచ్చాం? ప్రొడక్ట్‌ని ఇండెక్స్‌గా చేసేసాం కాబట్టి దీంట్లో ఎన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయి? 2. ప్రొడక్ట్ ఏ అండ్ ప్రొడక్ట్ బి. సో, అవే మనకి ఇక్కడ ఇండెక్స్‌గా వచ్చింది. అండ్ వాటికున్న వాల్యూస్ కూడా ఇక్కడ వచ్చేసాయి. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ ఇంకా ఇంకొకటేముంది? వాల్యూస్. కామా వాల్యూస్ ఈక్వల్ టు ఫర్ సపోజ్ ఇక్కడ సేల్స్ అండ్ ప్రాఫిట్ ఉంది కదా! నేను ఒకవేళ ఓన్లీ సేల్స్ ఇస్తాను. ఓకే. సో, ఒకవేళ నేను ఒకటే సేల్స్ ఇచ్చాననుకోండి. అప్పుడేమవుతుందో చూద్దాం. చూసారా? ఓన్లీ సేల్స్‌కి సంబంధించినవే వచ్చాయి. సో, ప్రొడక్ట్ ఏలో ఫిబ్రవరి మంత్‌లో ఇంత సేల్స్ అయింది. అండ్ ప్రొడక్ట్ ఏలో జాన్వరి మంత్‌లో ఇంత సేల్స్ అయిందన్నమాట. క్లియర్? అదే మనం ఇక్కడ కావాలంటే ఒక ప్రాఫిట్ కూడా ఇవ్వచ్చు. ప్రాఫిట్‌కిది. క్లియర్? ఒకవేళ 2 కావాలి అనుకుంటే వి కెన్ రిమూవ్ దిస్ ఆర్ మనకిక్కడ 1 ఆర్ 2 ఇంకా ఎక్స్‌ట్రా 3, 4 కాలమ్స్ ఉన్నాయనుకోండి. సేల్స్, ప్రాఫిట్ ఇంకా ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఇలా ఏమైనా కాలమ్స్ ఉన్నాయనుకోండి. సో, ఓన్లీ 2 కాలమ్స్ దాంట్లో కావాలి అనుకుంటే ఇక్కడ లిస్ట్ యూజ్ చేసి ఆ 2 కాలమ్ నేమ్స్‌ని మనం ఇక్కడ మెన్షన్ చేయడమే సింపుల్‌గా. ఓకే. సేల్స్, ప్రాఫిట్ చూసారా?
సో, ఇది పివోట్ కోసం. ఒక డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఒక వైడ్ ఫార్మాట్ ఆఫ్ డేటా ఫ్రేమ్‌ని మనకి జనరేట్ చేస్తది. క్లియర్? నెక్స్ట్ వన్ స్టాకింగ్ అండ్ అన్‌స్టాకింగ్ డేటా. సో, స్టాకింగ్ అంటే కాలమ్స్‌ని రోస్‌గా చేంజ్ చేస్తది. అండ్ అన్‌స్టాకింగ్ అంటే రోస్‌ని కాలమ్స్‌గా కన్వర్ట్ చేస్తది. దట్స్ ఇట్. సో, ఇక్కడ ఒక డేటా ఫ్రేమ్ తీసుకున్నాం. దీంట్లో 5 కాలమ్స్ ఉన్నాయి. రీజియన్, Q1, Q2, Q3 అండ్ Q4. ఓకే. ఫస్ట్ డేటా ఫ్రేమ్‌ని ప్రింట్ చేద్దాం. ఇది మన డేటా ఫ్రేమ్. ఫస్ట్ దీని మీద స్టాక్ అప్లై చేసి ఎలా వస్తుందో చూద్దాం. లెట్స్ టేక్ ఏ వేరియబుల్ కాల్ స్టాక్డ్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. దీని సింటాక్స్ డేటా ఫ్రేమ్ డాట్ స్టాక్. స్టాక్ లాగా కన్వర్ట్ చేయాలి అనుకుంటే జస్ట్ మనం స్టాక్ అని ఈ మెథడ్‌ని యూజ్ చేస్తే చాలు. దట్స్ ఇట్. సో, లెట్స్ ఎగ్జిక్యూటెడ్. నౌ లెట్స్ ప్రింట్ ది స్టాక్. చూసారా? ఇప్పుడు ఈ కాలమ్స్ అనేవన్నీ కూడా రోస్‌గా చేంజ్ అయిపోయింది. రైట్? సో, ఇప్పుడు ఎలా చేంజ్ అయింది? సో, ఫస్ట్ ఇక్కడ కాలమ్స్ అంటే ఏంటి? రీజియన్, Q1, Q2, Q4 రైట్? సో, వీటిని మనం కాలమ్స్ అంటాం. ఇవన్నీ కూడా ఇలా రోగా చేంజ్ అయింది. రైట్? సో, వీటికున్న వాటి వాల్యూస్ కూడా దాని పక్కన వచ్చేసాయి. క్లియర్? సో, ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ కాబట్టి అందుకే మనకి 2 టైమ్స్ ఇలా వచ్చింది. క్లియర్? ఇది స్టాక్ కోసం. అదే అన్‌స్టాక్ అనుకోండి. ఇప్పుడు స్టాక్ అయిన దాన్ని మళ్ళీ నార్మల్ పొజిషన్‌కి తేవాలి అనుకుంటే అప్పుడు మనం అన్‌స్టాక్ యూజ్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఆల్రెడీ స్టాక్డ్ వేరియబుల్‌లో ఈ వేరియబుల్‌లో స్టాక్ ఉంది కదా! సో, డేటా ఫ్రేమ్ చేసిన స్టాక్ ఉంది కదా! దాన్ని మళ్ళీ ఒరిజినల్ పొజిషన్‌కి ఎలా తేవాలో చూద్దాం. సో, యూజింగ్ ది స్టాక్డ్ వేరియబుల్ స్టాక్డ్ డాట్ సో, మనం ఈ డేటాని అన్‌స్టాక్ చేస్తున్నాం సింపుల్‌గా. స్టాక్ డాట్ అన్‌స్టాక్. దీని సింటాక్స్ దీని మెథడ్ వచ్చేసరికి అన్‌స్టాక్. దట్స్ ఇట్. లెట్స్ ఎగ్జిక్యూట్. చూసారా? మళ్ళీ ఒరిజినల్ ఫార్మ్‌కి వచ్చేసింది. సో, ఇదేం చేసింది? రోస్‌ని కాలమ్స్‌గా చేంజ్ చేసింది. అంటే మళ్ళీ ఒరిజినల్ పొజిషన్‌లోకి తెచ్చేసింది. క్లియర్? స్టాక్ అండ్ అన్‌స్టాక్డ్ క్లియర్‌గా అర్థమైంది కదా! నెక్స్ట్ వన్ మల్టీ ఇండెక్స్. సో, ఇది కూడా డేటాని అనలైజ్ చేయడానికి చాలా చాలా హెల్ప్ అవుతది. సో, నేను పైన చెప్పినవన్నీ కూడా డేటా అనలైజ్ చేయడానికి, డేటాని విజువలైజ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతది. బట్ ఏ టైంలో ఏది యూజ్ చేయాలి అక్కడ రిక్వైర్మెంట్ బట్టి మనం వైస్‌గా యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? సో, మల్టీ ఇండెక్సింగ్ చూద్దాం. ఇక్కడ డేటా ఫ్రేమ్ తీసుకున్నాను. ఇంకొక డేటా ఫ్రేమ్ దీంట్లో 4 కాలమ్స్ రెవెన్యూ, ఎక్స్‌పెన్సెస్, ఇయర్ అండ్ క్వార్టర్. ఫస్ట్ డేటా ఫ్రేమ్‌ని ప్రింట్ చేద్దాం. ఇది డేటా ఫ్రేమ్. ఓకే. సమ్‌వాట్ కొంచెం అర్థమవుతుంది రైట్? సో, Q1 2023 ఎక్స్‌పెన్సెస్ 800 అండ్ రెవెన్యూ 1000 ఇలా అన్నీ కూడా ఉన్నాయి. సో, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే ఫస్ట్ ఒక ఇండెక్స్‌ని సెట్ చేద్దాం. ఇండెక్స్‌ని సెట్ చేయడానికి set_index రైట్? సో, ఇక్కడ మనం కాలమ్ నేమ్ మెన్షన్ చేయాలి. ఫస్ట్ ఇయర్‌ని తీసుకుందాం. ఇయర్ ఫస్ట్ మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూటెడ్. సో, ఇప్పుడు సమ్‌వాట్ క్లియర్‌గా ఉంది కదా! ఇందాకటికంటే. సో, ఓకే. 2023లో రెవెన్యూ ఇక్కడ 2023 అని లైన్‌గా వచ్చేసాయి కదా! సో, ఇది 2023లో ఉన్న క్వార్టర్స్ అండ్ రెవెన్యూ అండ్ ఎక్స్‌పెన్సెస్ అండ్ ఇది 2024లో ఉన్న రెవెన్యూ, ఎక్స్‌పెన్సెస్ అండ్ క్వార్టర్. ఓకే. సో, ఇప్పుడు నేను దీన్ని ఇంకొక లెవెల్ ఇండెక్సింగ్ చేస్తున్నాను. దాన్ని మనం మల్టీ లెవెల్ ఇండెక్సింగ్ అని కూడా అనొచ్చు. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఈ క్వార్టర్ అనే కాలమ్‌ని ఇంకొక ఇండెక్స్‌గా యాడ్ చేయాలనుకుంటున్నాను. సో, ఇండెక్స్‌గా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మనం సింపుల్‌గా లిస్ట్ లాగా పాస్ చేయడమే. సో, లిస్ట్ పెట్టేద్దాం. అండ్ ఇక్కడ ఆ కాలమ్‌ని పాస్ చేయడమే. ఇయర్ అండ్ క్వార్టర్. దట్స్ ఇట్. మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎగ్జిక్యూటెడ్. ఇప్పుడు ఇంకా క్లియర్‌గా ఉంది కదా! క్లియర్‌గా అర్థమవుతుంది కదా! సో, ఇప్పుడు ఏమైంది? 2023 ఇయర్‌లో 4 క్వార్టర్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో వచ్చిన రెవెన్యూ ఇంత అండ్ ఎక్స్‌పెన్సెస్ ఇంత. అండ్ 2024లో 2 క్వార్టర్స్ వచ్చాయి. Q1 అండ్ Q2 అండ్ దీంట్లో రెవెన్యూ అండ్ ఎక్స్‌పెన్సెస్. క్లియర్‌గా ఉంది కదా! సో, డేటాని ఇప్పుడు ఈజీగా చూసి మనం అనలైజ్ చేయొచ్చు కదా! ఫస్ట్ నార్మల్ డేటా ఫ్రేమ్ ప్రింట్ చేసిన దానికంటే ఇది ఎంత క్లియర్‌గా ఉంది. సో, ఇలా మల్టీ లెవెల్ ఇండెక్సింగ్ మనకి హెల్ప్ అవుతదనమాట. క్లియర్? నెక్స్ట్ వన్ డేటా ఇంటర్పోలేషన్. దీంట్లో ఒక డేటా ఫ్రేమ్ తీసుకున్నాం. దీంట్లో హవర్, టెంపరేచర్, హ్యూమిడిటీ అని 3 కాలమ్స్ ఉన్నాయి. రైట్? ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం డేటా ఫ్రేమ్. రైట్? ఈ డేటా ఫ్రేమ్‌లో అక్కడక్కడ నాట్ ఏ నంబర్ ఉంది. రైట్? సో, నాట్ ఏ నంబర్ అంటే అక్కడ ఏ వాల్యూ లేదని. సో, ఈ ఇంటర్పోలేషన్ ఏం చేస్తదంటే ఆ వాల్యూస్‌ని ఫిల్ చేయడానికి హెల్ప్ చేస్తది. సో, ఎలా ఫిల్ చేస్తది? దాని చుట్టూ ఉన్న వాల్యూస్‌ని బట్టి అది ఈక్వల్‌గా డివైడ్ చేసుకొని ఆ పర్టిక్యులర్ వాల్యూని ఫిల్ చేసుకుంటది. ఓకే. దీని సింటాక్స్ ఏంటి అంటే డేటా ఫ్రేమ్ డాట్ ఇంటర్పోలేట్. దట్స్ ఇట్. లెట్స్ ఎగ్జిక్యూట్. చూసారా? ఈ వాల్యూస్ అన్నీ ఫిల్ అయిపోయి నాట్ ఏ నంబర్ కాస్త 31.5 అయింది. ఇక్కడ 34 అయింది. అండ్ ఇక్కడ 57.5 అయింది. నెక్స్ట్ 62.5 అయింది. సో, ఇక్కడ ఎలా చేసుకుంది? ఇక్కడ 30.5 ఉంది. ఇక్కడ 32.5 ఉంది. అండ్ ఇక్కడ ఏంటి ఫిల్ చేసింది? 31.5. సో, ఈ మూడిటికి డిఫరెన్స్ ఏముంది? 30.5కి 31.5కి 1 డిఫరెన్స్ ఉంది. 31.5కి 32.5కి 1 డిఫరెన్స్ ఉంది. రైట్? సో, ఇలా ఈక్వల్‌గా డివైడ్ చేసుకొని ఒక యావరేజ్ వాల్యూని అది పెట్టుకుంటదనమాట. ఓకే.
అలానే ఇక్కడ 34 కూడా. సేమ్ ఇక్కడ కూడా అన్నిటికి. సో, ఇది ఇంటర్పోలేట్ కోసం. క్లియర్‌గా అర్థమైంది కదా! అండ్ దీంట్లో ఇంకా పారామీటర్స్ ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. లైక్ లిమిట్, యాక్సెస్, లిమిట్ డైరెక్షన్, లిమిట్ ఏరియా. సో, లిమిట్ అంటే ఏ రో వరకు అది ఫిల్ చేయాలి అని చెప్పి. యాక్సెస్ 0 అంటే లైక్ బేసిక్‌గా బై డిఫాల్ట్ 0 ఉంది. మనం కావాలంటే యాక్సెస్ వాల్యూ 1 చేసుకోవచ్చు. అండ్ లిమిట్ డైరెక్షన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ట్రై చేయండి. సో, ఐ థింక్ దిస్ ఈస్ ఇనఫ్. మీకు ఇంకా కావాలి అంటే మీరు ట్రై చేయొచ్చు. ఓకే. సో, బేసిక్‌గా డేటాని విజువలైజ్ చేయడానికి, డేటాని అనలైజ్ చేయడానికి ఇది కూడా చాలా చాలా హెల్ప్ అవుతది. సో, డేటాని మనం ఒక గ్రాఫ్‌లో ప్రెజెంట్ చేసినప్పుడు అక్కడక్కడ మిస్సింగ్ వాల్యూస్ ఉంటే గ్రాఫ్ మనకి పర్ఫెక్ట్‌గా రాదు. సో, ఒక యావరేజ్ వాల్యూని ఆ ఎంప్టీ ప్లేస్‌లో ఫిల్ చేయాలి అన్నప్పుడు ఈ ఇంటర్పోలేట్ చాలా హెల్ప్ అవుతది. క్లియర్? నెక్స్ట్ వన్ ఇవాల్యుయేట్ అండ్ క్వరీ. సో, ఈ 2 మెథడ్స్ కూడా డేటా ఫ్రేమ్ మీద ఏదైనా ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలన్నా కూడా మనకి చాలా హెల్ప్ అవుతది. సో, ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ డేటా ఫ్రేమ్‌లో మనం ప్రొడక్ట్, ప్రైస్ అండ్ క్వాంటిటీ అని 3 కాలమ్స్ తీసుకున్నాం. ఓకే. ఫస్ట్ ఎవాల్యుయేట్ కోసం చూద్దాం. సో, యూజువల్‌గా నాట్ ఓన్లీ ఫర్ డేటా ఫ్రేమ్, పైథాన్‌లో కూడా మనకి ఎవాల్యుయేట్ ఫంక్షన్ ఉంది. సో, ఎవాల్యుయేట్‌లో మనం ఒక ఎక్స్‌ప్రెషన్‌ని పాస్ చేసి దాన్ని ఎవాల్యుయేట్ చేసి అవుట్‌పుట్ మనకి జనరేట్ చేస్తది. రైట్? సో, ఒకసారి చూద్దాం. ఎవాల్యుయేట్ ఆఫ్ ఇక్కడ మనం ఒక స్ట్రింగ్‌ని పాస్ చేయాలి. ఫర్ సపోజ్ ఇక్కడ మనం ఏ మ్యాథమెటికల్ ఫంక్షన్ ఇవ్వండి, ఎవాల్యుయేట్ చేసి మనకి అవుట్‌పుట్ జనరేట్ చేస్తది. రైట్? ఫర్ సపోజ్ లెట్స్ టేక్ సంథింగ్ ఏదో ఒక నంబర్ తీసుకుందాం. ప్లస్ సంథింగ్ నంబర్. చూసారా? అవుట్‌పుట్ ఇచ్చేసింది. సో, ఇలా మనం ఏదైనా ఎక్స్‌ప్రెషన్ పాస్ చేసి దాన్ని అవుట్‌పుట్ మనకి ఇచ్చేస్తది. రైట్? సో, సేమ్ మనం డేటా ఫ్రేమ్‌కి కూడా అప్లై చేయొచ్చు. లెట్స్ సీ. లెట్స్ టేక్ ఏ కాలమ్. ఒక కాలమ్‌ని మనం డేటా ఫ్రేమ్‌లోకి యాడ్ చేస్తున్నాం. అందుకే డీఎఫ్ స్క్వేర్ బ్రేసెస్‌లో లెట్స్ టేక్ టోటల్. డీఎఫ్ ఆఫ్ టోటల్ ఈక్వల్స్ టు పాండాస్ డాట్ ఎవాల్యుయేట్ ఆఫ్ ఇక్కడ మళ్ళీ స్ట్రింగ్‌ని పాస్ చేయాలి కదా! సో, ఇక్కడ మనం ప్రైస్ అండ్ క్వాంటిటీని మల్టిప్లై చేద్దాం. డీఎఫ్ డాట్ సేమ్ ఎగ్జాక్ట్ కాలమ్ నేమ్ ఇవ్వాలన్నమాట. డీఎఫ్ డాట్ ప్రైస్ మల్టిప్లై డీఎఫ్ డాట్ క్వాంటిటీ. దట్స్ ఇట్. లెట్స్ ఎగ్జిక్యూట్. ఎగ్జిక్యూటెడ్. నౌ లెట్స్ ప్రింట్ డేటా ఫ్రేమ్ అగైన్. చూసారా? టోటల్ అని ఒక కాలమ్ యాడ్ అయ్యి ప్రైస్ అండ్ క్వాంటిటీ మల్టిప్లై అయ్యి ఆ వాల్యూ ఇక్కడ స్టోర్ చేసుకుంది. సో, ఇలా మనం ఏదైనా ఎక్స్‌ప్రెషన్ ఎవాల్యుయేట్ చేసి డేటా ఫ్రేమ్‌లో కూడా మనం అప్లై చేయాలనుకున్న యూజింగ్ దిస్ ఎవాల్యుయేట్ ఫంక్షన్ మనం ఈజీగా అప్లై చేయొచ్చు. నెక్స్ట్ వన్ క్వరీ. ఏదైనా కండిషన్ ఇచ్చి డేటా ఫ్రేమ్‌ని ఫిల్టర్ చేయాలి అనుకుంటే ఈ క్వరీ ఫంక్షన్ మనం యూజ్ చేయొచ్చు. ఆల్రెడీ డేటా ఫ్రేమ్ ఉంది కదా! సో, లెట్స్ టేక్ ప్రైస్ విచ్ ఈస్ గ్రేటర్ దాన్ 150. 150 ప్రైస్ ఎక్కువ ఉన్నదాన్ని మనం డేటా ఫ్రేమ్ ఫిల్టర్ చేద్దాం. డీఎఫ్ డాట్ క్వరీ ఆఫ్ ఇక్కడ కూడా మనం స్ట్రింగ్ పాస్ చేయాలి. కోట్స్ పెట్టి దీంట్లో సింపుల్‌గా మనం ఏమి ఇవ్వక్కర్లేదు. మనం ఎలా ఎస్‌క్యూఎల్ క్వరీ రాస్తామో అలానే సింపుల్‌గా రాయొచ్చు. ప్రైస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 150. దట్స్ ఇట్. లెట్స్ ఎగ్జిక్యూట్. చూసారా? ఫిల్టర్ అవుట్ అయ్యి వచ్చింది. ప్రైస్ 150 ఈక్వల్ టు ఏమేమి ఉన్నాయి? 150 ఇది అండ్ 200. సో, ఈ 2 కాలమ్సే మనకు ఫిల్టర్ అవుట్ అయ్యి వచ్చిందన్నమాట. అండ్ ఇందులో మనం ఇంకా మల్టిపుల్ కండిషన్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ అండ్ క్వాంటిటీ గ్రేటర్ దాన్ 7. గ్రేటర్ దాన్ 7 ఏముంది? 10 ఒకటే ఉంది కదా! సో, అందుకే ఒక రో ఫిల్టర్ అవుట్ అయింది. సో, ఇలా మల్టిపుల్ కండిషన్స్ కూడా మనం ఇచ్చి ఫిల్టర్ చేయొచ్చు యూజింగ్ దిస్ క్వరీ ఫంక్షన్. క్లియర్‌గా అర్థమైంది కదా! ఎవాల్యుయేట్ అండ్ క్వరీ ఫంక్షన్. నెక్స్ట్ వన్ ఫైనల్ వన్ చంక్ సైజ్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎక్కువగా మనం రియల్ టైమ్‌లో వర్క్ చేస్తూ ఉంటాం దీంతోని. రైట్? సో, వెన్ వి ఆర్ డీలింగ్ విత్ లార్జ్ డేటా సెట్స్ అంటే ఫర్ సపోజ్ ఒక ఫైల్‌లో జీబీస్ ఆఫ్ డేటా ఉందనుకోండి. 2 జీబీ, 3 జీబీ, 100 జీబీ లైక్ ఎంత పెద్ద లార్జ్ ఫైల్‌తో అయినా మనం వర్క్ చేసినప్పుడు మనకి కొన్ని ఇష్యూస్ వస్తాయి. ఒకటి మెమరీ ఇష్యూ వస్తది. లేదు అంటే మెమరీ సిస్టమ్ క్రాష్ అవ్వడం ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయి. ఎందుకంటే మనం ఫర్ సపోజ్ ఒక ఫైల్ ఉందనుకోండి. ఆ ఫైల్ సైజ్ అనేది 2 జీబీ ఉంది. దాంట్లో ఫర్ సపోజ్ 10,000,000 ఆర్ 20,000,000 రికార్డ్స్ ఉన్నాయి. ఆ 20,000,000 రికార్డ్స్ మీద మనం ఒక ఫిల్టర్ అప్లై చేయాలనుకుంటున్నాం. ఆర్ ఎనీ ఆపరేషన్ అప్లై చేయాలి అనుకుంటున్నాం. సో, అప్పుడు ఏం చేయాలి? ఆ డేటా అంతటిని ఫస్ట్ లోడ్ చేసుకొని తర్వాత దాని మీద ఆపరేషన్ పర్ఫార్మ్ చేయాలి. సో, ఈ లోడ్ చేసుకున్న ప్రాసెస్‌లో ఇంత పెద్ద డేటాని మనం మెమరీలోకి లోడ్ చేయాలి. రైట్? సో, మెమరీలోకి లోడ్ చేసినప్పుడు ఒకవేళ మన సిస్టమ్ యొక్క ర్యామ్ సైజ్ అది ఎక్కువుంటే నో ఇష్యూస్. మనకి మెమరీ ఇష్యూస్ రావు. ఆబ్వియస్‌లీ డేటాని లోడ్ చేసుకొని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేస్తది. బట్ చాలా స్లోగా పనిచేస్తది. ఒకవేళ మనకి ర్యామ్, మెమరీ అంత ఉన్నా కూడా మనకి చాలా స్లోగా వర్క్ చేస్తది. ఒకవేళ మన సిస్టమ్‌లో బేసిక్‌గా మెమరీ అంత లేకపోతే అప్పుడు డెఫినిట్‌గా మెమరీ ఇష్యూస్ వస్తది. సిస్టమ్ క్రాష్ కూడా అవుతది. సో, ఇలాంటి ఇష్యూస్ అన్నీ మనం ఓవర్‌కమ్ చేయడానికి ఈ చంక్ సైజ్ మనం యూజ్ చేయొచ్చు.
రైట్? సో, ఇదేం చేస్తది అంటే, ఆ లార్జ్ ఫైల్‌ని, లార్జ్ డేటా సెట్స్‌ని చంక్స్‌గా డివైడ్ చేసుకుంటది. లైక్ పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని, ఒక్కొక్క పార్ట్ తీసుకొని, మనం ఏదైతే దాని మీద ఆపరేషన్ ఆర్ ఫిల్టర్ అప్లై చేయాలనుకుంటున్నామో అప్లై చేసి, తర్వాత మనం అది ఏదైనా ఫైల్‌లో సేవ్ చేయాలనుకుంటే, ఆ ఫైల్‌లో సేవ్ చేసుకోవచ్చు. సో, దీనివల్ల ఏంటి మెమరీ మీద మొత్తం లోడ్ ఒకేసారి పడదు. మనం కొంచెం కొంచెం డేటా ఇస్తాం కాబట్టి, సో, ఈజీగా మెమరీ ఎఫిషియెంట్‌గా వర్క్ చేస్తదనమాట ఆ ప్రోగ్రామ్ కూడా. ఓకేనా? సో, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్‌తో చూద్దాం. అప్పుడు మీకు క్లియర్‌గా అర్థమవుతది. రైట్? ఇక్కడ నేను ఆల్రెడీ ఒక ఫైల్ తీసుకున్నాను. లార్జ్ డేటా సీఎస్‌వి అని. ఈ ఫైల్ సైజ్ అనేది 387 ఎంబీ ఉంది చూసారా? సో, ఈ ఫైల్‌తో వర్క్ చేద్దాం. ఓకే. సో, దీంట్లో మొత్తం 10,000,000 రికార్డ్స్ ఉన్నాయి. లెట్స్ ఓపెన్ దిస్ ఫైల్. ఒకసారి ఫైల్‌ని ఓపెన్ చేద్దాం. చూసారా? ఈ ఫైల్ ఓపెన్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. సో, దిస్ డేటా సెట్ ఈస్ టూ లార్జ్ ఫర్ ద ఎక్సెల్ గ్రిడ్ అని వచ్చింది. ఇట్స్ ఓకే. నో ఇష్యూస్. ఓకే. మనం ఇప్పుడు సీఎస్‌వి ఫైల్‌లో ఓపెన్ చేసాం కదా! నో ఇష్యూస్. అదే ఎక్సెల్ ఫైల్‌లో అనుకోండి ఇంత డేటా అస్సలు లోడ్ కూడా అవ్వదు. మనకి సగం డేటా పోతది. లాస్ అయిపోతది. ఓకే. సో, ఇప్పుడు నేను ఏదో ఒక కాలమ్ మీద క్లిక్ చేస్తాను చూసారా? ఇక్కడ మొత్తం 10,000,000 రికార్డ్స్ ఉన్నాయి. కౌంట్ చూడండి. రైట్? సో, లెట్స్ క్లోజ్ దిస్ ఫైల్. బేసిక్‌గా మనం ఒక ఫైల్‌ని ఎలా లోడ్ చేస్తాం? ఇది సీఎస్‌వి ఫైల్ కాబట్టి read_csv రైట్? సో, లెట్స్ యూజ్ థాట్. లెట్స్ టేక్ ఏ వేరియబుల్ కాల్డ్ డేటా ఈక్వల్ టు pd.read_csv అండ్ దీంట్లో మనం సీఎస్‌వి ఫైల్ నేమ్ ఇవ్వాలి. ఫైల్ నేమ్ ఏంటి? large_data.csv. సో, large_data.csv రైట్? సో, లెట్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూసారా ఇక్కడ ఎంత సేపు టైం పడుతుందో ఇక్కడ స్టార్ ఉంది కదా! సో, అంటే ఇది ఇంకా ఎగ్జిక్యూషన్ అవుతూ ఉందన్నమాట. రైట్? సో, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. అంత 10,000,000 రికార్డ్స్‌ని లోడ్ చేసుకోవాలి కదా! సో, డెఫినిట్‌గా టైం తీసుకుంటది. ఇప్పుడయింది. ఇప్పుడు డేటాని ప్రింట్ చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 10,000,000 రికార్డ్ రోస్ ఉన్నాయి అండ్ 4 కాలమ్స్ ఉన్నాయి. రైట్? సో, నాది మెమరీ ఎక్కువ. నా సిస్టమ్‌కి మెమరీ ఎక్కువ కాబట్టి నాకిక్కడ ఏ మెమరీ ఇష్యూస్ లేకుండా డేటా అంతటిని లోడ్ చేసుకుంది. యూజువల్‌గా మెమరీ మీకు తక్కువ ఉంటే మాత్రం డెఫినిట్‌గా మెమరీ ఇష్యూస్ అయితే వస్తాయి. రైట్? సో, దీన్ని మనం ఎలా ఎఫిషియెంట్‌గా హ్యాండిల్ చేయాలో చూద్దాం. యూజింగ్ చంక్ సైజ్. ఇక్కడ ఇంకొక వేరియబుల్ తీసుకుందాం. లెట్స్ టేక్ చంక్ ఇటర్ సంథింగ్ ఏదో ఒకటి. pd.read_csv అగైన్ అండ్ ఫైల్ నేమ్ ఇవ్వాలి large data.csv కామా ఇక్కడ మనం ఈ సిఎస్వి ఈ సింటాక్స్‌లో ఇక్కడ మనం చంక్ సైజ్ ప్రొవైడ్ చేయాలన్నమాట. చంక్ సైజ్ ఈక్వల్ టు మనం ఎంతైనా ఇవ్వచ్చు. రైట్? 1000 ఇవ్వచ్చు, 2000 ఇవ్వచ్చు. నేను 1,00,000 ఇస్తాను. సో, ఇట్ కెన్ ఎఫిషియెంట్‌లీ కెన్ హ్యాండిల్ 1,00,000 రోస్ రైట్? సో, కరెక్ట్ కదా! 1 స్టెన్స్ 100, 1000, 10,000 లాక్స్. రైట్ ఫైన్. లూప్‌గా రన్ అవ్వాలి కదా! లైక్ ఫస్ట్ 1,00,000 తర్వాత మళ్ళీ సెకండ్ 1,00,000 వెళ్ళాలి. తర్వాత థర్డ్ 1,00,000 వెళ్ళాలి. సో, వి నీడ్ టు యూజ్ ఫర్ లూప్. ఫర్ లెట్స్ టేక్ ఏ వేరియబుల్ చంక్ ఇన్ చంక్ ఇటర్. సో, ఇది ఏం చేస్తది? ఫస్ట్ 1,00,000 తీసుకుంటది. దాన్ని ప్రాసెస్ చేస్తది. మళ్ళీ సెకండ్ 1,00,000 రోస్ తీసుకుంటది. దాన్ని ప్రాసెస్ చేస్తది. అలా కంటిన్యూ అవ్వాలి కదా! సో, దానికి మనం ఫర్ లూప్ యూజ్ చేయాలి. ఫర్ చంక్ ఇన్ చంక్ ఇటర్ లెట్స్ టేక్ అనదర్ వేరియబుల్ కాల్ ఫిల్టర్ చంక్. ఇప్పుడు నేను ఏం ఫిల్టర్ అప్లై చేయాలనుకుంటున్నానంటే, ఈ డేటాలో ఇప్పుడు ఈ డేటా ఉంది కదా! సో, ఇది మన ఫైల్‌లో ఉన్న డేటా. ఆర్డర్ ఐడీ, కస్టమర్ ఐడీ, ఆర్డర్ డేట్ అండ్ టోటల్ వాల్యూ. సో, హూజ్ ఆర్డర్ ఐడీ, టోటల్ వాల్యూ అబోవ్ 1000 ఉన్నాయో, ఓన్లీ ఆ రోస్‌ని మనం ఫిల్టర్ చేద్దాం. సో, టోటల్ వాల్యూ అబోవ్ 1000 ఉన్న ఆ రోస్‌ని ఫిల్టర్ చేద్దాం. రైట్? సో, ఇప్పుడు ఈ చంక్ ఎటర్‌ని మనం ఈ వేరియబుల్‌లో పెట్టుకున్నాం కదా! సో, ఈ వేరియబుల్‌లో మనకి ఫస్ట్ 1,00,000 రోస్ అంతా డేటా అంతా ఉంటది. సో, అందుకే మనం ఇక్కడ చంక్ అని తీసుకున్నాం. చంక్ ఆఫ్ ఈ కాలమ్ నేమ్ ఇవ్వాలి. చంక్ ఆఫ్ టోటల్ వాల్యూ గ్రేటర్ థాన్ 1000. సో, జస్ట్ ఇలానే ఇస్తే మనకి ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్‌ని రిటర్న్ చేస్తదనమాట. సో, మనకి ఆ వాల్యూ కావాలి కాబట్టి మళ్ళీ అగైన్ ఈ మొత్తం చంక్‌లో పెట్టుకోవాలి. చంక్ బ్రాకెట్స్. ఇప్పుడు మనకి వాల్యూస్ వస్తాయి. ఫైన్. ఇప్పుడు ఈ ఫిల్టర్ అయిన డేటాని ఫైల్‌లో సేవ్ చేసుకుందాం. ఇంకొక సీఎస్‌వి ఫైల్. సో, ఫిల్టర్ చంక్ డాట్ టు సీఎస్‌వి. రీడ్ చేసుకోవాలి అనుకుంటే రీడ్ సీఎస్‌వి. డేటాని ఒక ఫైల్‌లో మనం పెట్టాలి అనుకుంటే, అపెండ్ చేయాలి అనుకుంటే టు సీఎస్‌వి రైట్? టు సీఎస్‌వి. ఇక్కడ మనం ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. ఏదైనా ఫైల్ నేమ్ ఇవ్వచ్చు. లెట్స్ టేక్ అవుట్‌పుట్ అని ఇద్దాం. అవుట్‌పుట్ డాట్ సీఎస్‌వి.
ఏదైనా ఫైల్ నేమ్ తీసుకోవచ్చు. కామా లెట్స్ ఇనిషియేట్ మోడ్ కూడా ఇద్దాం అపెండ్ అని. ఎందుకు అంటే సో ఫస్ట్ 1,00,000 రోని మనం రీడ్ చేస్తాం. టోటల్ వాల్యూ అబోవ్ గ్రేటర్ దెన్ ఉన్న వాటిని మనం ఫిల్టర్ చేస్తాం. సో, ఆ డేటా అంతా ఈ ఫిల్టర్డ్ చంక్‌లో స్టోర్ అయ్యి ఉంటది. సో, ఆ ఫిల్టర్డ్ చంక్‌లో ఉన్న డేటాని ఈ చంక్‌లో ఉన్న ఫిల్టర్డ్ చంక్‌లో ఉన్న డేటాని మనం సీఎస్‌వి ఫైల్‌లోకి పంపిస్తున్నాం. రైట్? సో, మళ్ళీ అగైన్ సెకండ్ 1,00,000 అంటే సెకండ్ 1,00,000 రోస్‌ని రీడ్ చేసుకున్నప్పుడు మళ్ళీ ఫిల్టర్ అవుతది. మళ్ళీ అది మనం అపెండ్ చేస్తున్నాం అవుట్‌పుట్ ఫైల్‌కి. రైట్? సో, అప్పుడేమవుతది ముందు ఉన్న 1,00,000 రోస్ అన్నీ పోయి కొత్త 1,00,000 యాడ్ అవుతది కదా! సో, అందుకే మనం ఇప్పుడు మోడ్ ఏ అని మెన్షన్ చేసామనుకోండి. ఏ అంటే అపెండ్ మాట. సో, కంటిన్యూ చేస్తది. సో, ఫస్ట్ 1,00,000 రోస్ అయిపోయిన తర్వాత దాని కింద నుంచి నెక్స్ట్ 1,00,000 రోస్‌ని యాడ్ చేస్తదనమాట. క్లియర్? అందుకే మోడ్ అపెండ్ ఇచ్చాం. నెక్స్ట్ ఇండెక్స్ ఫాల్స్ అనిద్దాం. సో, ఇదేంటంటే ఇండెక్స్ మనకి సెపరేట్‌గా కాలమ్ వచ్చేస్తది. 0, 1, 2, 3, 4 అని. సో, ఇలా ఇక్కడ ఉంది కదా! ఇక్కడ చూడండి. ఇలా ఉంది కదా! 0, 1, 2, 3 ఈ కాలమ్ లేకుండా మనం ఇండెక్స్ ఫాల్స్ అని చేసేసాం. అండ్ ఆల్సో లెట్స్ ప్రొవైడ్ హెడర్ ఈక్వల్ టు ట్రూ. సో, హెడర్ ఈక్వల్ టు ట్రూ ఇవ్వడం వల్ల ఇదేం చేస్తదంటే ఫస్ట్ రోస్‌ని రీడ్ చేస్తది. చంక్ సైజ్ 1,00,000 ఇచ్చినప్పుడు ఇక్కడి నుంచి రీడ్ చేస్తది. ఫస్ట్ రో నుంచి 1,00,000 తర్వాత నెక్స్ట్ రో నుంచి 1,00,000 బట్ ఎవ్రీ టైమ్ అది 1,00,000, 1,00,000 రీడ్ చేసుకున్నప్పుడు ఈ కాలమ్ ఉంది కదా! కాలమ్ వాల్యూస్‌ని కూడా రీడ్ చేసుకుంటదనమాట. సో, ఫస్ట్ 1,00,000 రీడ్ అయినప్పుడు విత్ కాలమ్ నేమ్స్‌తో రీడ్ చేసుకుంటది. మళ్ళీ సెకండ్ 1,00,000 రీడ్ అయినప్పుడు ఆ సెకండ్ 1,00,000 రికార్డ్స్‌తో పాటు కాలమ్ నేమ్ కూడా తీసుకుంటది. సో, అపెండ్ చేసినప్పుడు కాలమ్ నేమ్ కూడా అపెండ్ అవుతది కదా! సో, అన్ని టైమ్స్ కూడా మనకి కాలమ్ నేమ్స్ అనేవి యాడ్ అయిపోతాయి. రైట్? సో, అలా కాదు. ఒకటే ఒక కాలమ్ నేమ్స్ ఉండాలి అని చెప్పి మనం హెడర్ ఈక్వల్ టు ట్రూ ఇచ్చామన్నమాట. దట్స్ ఇట్. ఇప్పుడు మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. లెట్స్ సీ. సో, ఇక్కడ రన్ అవుతుంది. లెట్స్ సీ. బట్ ఇట్ విల్ డెఫినెట్‌లీ టేక్ సమ్ టైమ్. ఎందుకంటే ఇది లార్జ్ ఫైల్ కదా! సో, డెఫినిట్‌గా టైం పడతది. యూ నీడ్ టు వెయిట్. సో, ఆఫ్టర్ 1 మినిట్ సంథింగ్ ఫైల్ అనేది సేవ్ అయిపోయింది. ఇక్కడ మనకి రన్నింగ్ గూడా ఆగిపోయింది. నౌ లెట్స్ ఓపెన్ దిస్ అవుట్‌పుట్ డాట్ సీఎస్‌వి ఫైల్. చూద్దామా ఇక్కడ క్రియేట్ అయిందో లేదో? అవుట్‌పుట్ డాట్ సీఎస్‌వి ఫైల్ ఇక్కడ క్రియేట్ అయింది. ఇక్కడ చూస్తే సో, 387 ఎంబీ ఫైల్ 317 ఎంబీ ఫైల్ అయింది. అంటే సంథింగ్ 70 ఎంబీ రోస్ అనేవి పోయాయి. ఎందుకంటే వాటి టోటల్ వాల్యూ మేబీ లెస్ దాన్ 1000 అవ్వచ్చు. ఓకే. లెట్స్ ఓపెన్ దిస్ సీఎస్‌వి ఫైల్. సో, ఇంకా టోటల్ వాల్యూస్ అబోవ్ గ్రేటర్ దాన్ ఉన్న అన్ని వాల్యూస్ కూడా మనకి ఇందులో వచ్చేసాయన్నమాట. సో, ఇప్పుడు కన్క్లూషన్ ఏంటి అంటే మనం చంక్ సైజ్ యూజ్ చేసి ఈ అవుట్‌పుట్ డాట్ సీఎస్‌వి ఫైల్‌లోకి ఈ లార్జ్ డేటా సీఎస్‌వి ఫైల్‌లో ఉన్న డేటాని ఫిల్టర్ ఔట్ చేసి అవుట్‌పుట్ ఫైల్‌లోకి మనం సేవ్ చేసాం. రైట్? ఇక్కడ మనం చంక్ సైజ్ యూజ్ చేయకుండా మనం వేరే ఫైల్‌లోకి లైక్ డేటా అంతటిని మొత్తం ఆ 10,000,000 రోస్‌ని ఒకేసారి లోడ్ చేసుకొని దాని మీద ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తే మనకి మెమరీ ఇష్యూస్ వస్తాయి. సిస్టమ్ క్రాష్ అవ్వచ్చు. సో, ఇలా మనకి ఎర్రర్స్ వస్తాయి. సో, వాటిని హ్యాండిల్ చేయడానికి అండ్ మన ప్రోగ్రామ్ ఎఫిషియెంట్‌గా, ఫాస్ట్‌గా వర్క్ చేయడానికి మనం ఈ చంక్ సైజ్ అనేది యూజ్ చేయాలి. క్లియర్? అర్థమైంది కదా! చంక్ సైజ్ వల్ల యూజ్ ఏంటి అని చెప్పి. ఇప్పుడు నేను ఈ చంక్ సైజ్ యూజ్ చేసి 1,00,000, 1,00,000 రికార్డ్స్ తీసుకున్నాను కాబట్టి ఇది చాలా లైక్ వితిన్ లెస్ దాన్ 1 మినిట్‌లో నాకు ఇది రన్ అయిపోయింది. అవుట్‌పుట్ ఫైల్ కూడా క్రియేట్ అయింది. సో, మీరు ఒకసారి మొత్తం ఒకేసారి లోడ్ చేసుకొని సీఎస్‌వి ఫైల్‌లోకి యాడ్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమవుతది క్లియర్‌గా. ఓకేనా? సో, ఇది చంక్ సైజ్ కోసం క్లియర్‌గా అర్థమైంది కదా! ఐ థింక్ వి ఆర్ కంప్లీటెడ్ పాండాస్ ప్లేలిస్ట్. ఎవ్రీథింగ్ నేను కవర్ చేసేసాను. ఇంకా ఏమైనా మిస్ అయినట్టు మీకు అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. వాటి మీద కూడా వీడియో చేసి అప్‌లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో పాండాస్‌తో ఒక రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చేద్దాం. ఓకేనా? సో, ఈ వీడియోకి ఇంతే అండ్ వి హావ్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్ దిస్ పాండాస్ సిరీస్. మొత్తం సిరీస్ అంతా ఒకసారి మీరు చూడండి. మీకు కంప్లీట్‌గా అర్థమవుతది. మాక్సిమం ఈ సిరీస్ మీరు కంప్లీట్ అయ్యేసరికి మీకు పాండాస్ మీద కనీసం 50% అయినా ఐడియా వస్తది. ఓకేనా? సో, ఈ వీడియోకి ఇంతే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే గనుక తప్పకుండా ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియోస్. బై బై. టేక్ కేర్.